హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎపిసోడ్లో మన టైటిల్కి తగ్గట్టుగా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటివరకు స్నేహబలం అనేది ఎక్కడ కనిపించలేదు కదా, ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది మన టైటిల్కి తగ్గట్టు కథ. శ్రీహిత కాలేజ్లో అడుగు పెట్టబోతుంది. ఫస్ట్ డే తను ఎలా గడిపింది, ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. పదండి, ఇంకా ఆలస్యం లేకుండా కథలోకి ఎంటర్ అవుదాం. వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పినట్టుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మరుసటి రోజు శ్రీహిత కాలేజ్కి రెడీ అయ్యింది. చిన్నీని స్కూల్లో దింపి రఘు శ్రీహితని కూడా కాలేజ్ గేట్ దగ్గర దింపుతూ, శ్రీహిత జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోతాడు. శ్రీహిత కొంచెం టెన్షన్తో, భయంతో, సంతోషంగా గేట్ లోపలికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక నేరుగా ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ సార్ని కలిసింది. సార్ క్లాస్కి వెళ్ళు అన్నాడు. శ్రీహిత ధన్యవాదాలు చెప్పి క్లాస్కని బయటికి వచ్చింది. అక్కడ ఎలా వెళ్ళాలో తెలియక దిక్కులు చూస్తుంటే అక్కడికి కొంత దూరం నుంచి ఒక యంగ్స్టర్ హ్యాండ్సమ్ బాయ్ వస్తున్నాడు. అతన్ని చూసి శ్రీహిత క్లాస్ ఎక్కడుందో అని అడుగుదామని అనుకుంటుంది. ఇంతలో మళ్ళీ అటు చూసేసరికి ఆ అబ్బాయే కనబడడు. శ్రీహిత అతన్ని వెతుకుతూ ముందుకు వెళ్తూ అక్కడ ఇంకొంత దూరంలో ఒక అమ్మాయి గాలిలా కనబడుతుంది. అరే, ఎక్కడా ఎవరూ లేరు, నా క్లాస్ ఎక్కడా ఇంతకీ అని అనుకుంటుండగా అక్కడికి ఆ హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చాడు. చూసి షాక్ అవుతుంది శ్రీహిత. మీరు అంటే ఆ అబ్బాయే కదా? మీరెందుకు ఇక్కడున్నారో నాకు తెలుసు అని అంటాడు. ఈ కాలేజ్ గురించి అన్నీ తెలిసే వచ్చావా అని అంటాడు ఆ అబ్బాయి. సిటీలో ది బెస్ట్ కాలేజ్, అందుకే వచ్చాను అంటుంది శ్రీహిత. అని గట్టిగా నవ్వాడు. ఆ అబ్బాయి ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగేలోపు ఆ అబ్బాయి అక్కడ ఉండడు. అరే, మళ్ళీ వెళ్ళిపోయాడు అంటూ ముందుకు పోతుంది. అలా వెళ్ళాక ముందుకి ఒక తలుపు కనబడుతుంది. అది ఓపెన్ చేసి వెళ్ళాక ఆటోమేటిక్గా తలుపులు మూసుకుపోతాయి. అదేంటి? హలో, హెల్ప్, ఎవరైనా ఉన్నారా? హలో, ప్లీజ్ హెల్ప్ మీ, డోర్ తెరవండి అని అరుస్తూ ఉంటుంది శ్రీహిత. శ్రీహితకు చెమటలు పడతాయి, భయం వేస్తుంది. ఇంతలో శ్రీహిత శ్రీహిత అని పిలుస్తున్నారు. ఎవరో కానీ కనబడట్లేదు. ఎవరా అని చుట్టూ చూసింది, కానీ ఎవరు లేరు. శ్రీహిత, వెతుకుతున్నావా నన్ను అని ఒక చిన్న సౌండ్ వచ్చింది. ఎవరు మీరు? ఎవరు? ముందుకు రండి, ఆ తలుపు తెరవండి, ఏంటి ఇదంతా అని భయంతో అరుస్తుంది శ్రీహిత. అని మళ్ళీ ఒక రకమైన భయంకరమైన నవ్వు వినబడుతుంది శ్రీహితకి. దయచేసి ఆపండి ఆ నవ్వు అని అంటుంది శ్రీహిత. ఇదిగో బ్లడ్ జ్యూస్ తీసుకో, రుచిగా ఉంది అంటూ ఒక గ్లాస్ గాలిలో వస్తుంది. ఏంటిది, ఛీ అంటూ చేతితో కొట్టేస్తుంది. ఆ గాజు పగిలి మాయమవుతుంది. శ్రీహితకి టెన్షన్తో, భయంతో ఫుల్ ఏడుపు వచ్చి ఏడుస్తుంది. నేనేటొచ్చాను, ఇది కాలేజ్ కాదా అని అరుస్తుంది. ప్లీజ్ డోర్ తీయండి. ఇంతలో ఒక సన్నని తెల్లని ఆకారం ఒకటి కిందికి వస్తుంది. అది కనబడుతుంది, కానీ దానికి తల లేదు. అది చూసి శ్రీహిత గట్టిగా కేక వేసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.
Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thanks for watching.